గ్రామం తారామతిపేట్, అబ్దులాపూర్ మెట్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. మా యొక్క భూమి సర్వే నంబర్ 36. అందులో 6 ఎకరా, టోటల్గా 6 ఎకరాలు 4 గుంటలు. మా అన్నలంలో, మా నాయనతోడు అన్నలంలకు ప్రతి ఒక్కరికి 2 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అందులో మాకు 2 ఎకరాలు 4 గుంటలు ఇవ్వడం జరిగింది. అది ల్యాండ్ యాక్విజిషన్ వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్, ముందు ఔటర్ రింగ్ రోడ్ పోయింది. 2005లో ల్యాండ్ యాక్విజిషన్ ఇవ్వడం జరిగింది. మాకు 2008, మా తాతకు అంతకుముందు పాస్బుక్ ఉండే. 2008 నుంచి మా నాయన తోడు అన్నలంలోకి అందరికి 2008లో పాస్బుక్లు ఇష్యూ చేయడం జరిగింది అందరికి. అందులో మా నాయనతోడు అందరూ అన్నలంలు వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. మా పొజిషన్ ఒక వేరు. ఆయన ఎప్పుడు కూడా పొజిషన్ లేడు. మేము ఏనాటి నుంచో పొజిషన్ అక్కడనే ఉన్నాము. ఈయన నిన్న మొన్న వచ్చి రాత్రి వచ్చి ప్రహరీ మాది కాంపౌండ్ వాల్ పెట్టడం జరిగింది. మా కొత్తపల్లి జైపాల్ రెడ్డి, శాంతప్ప, పక్కకు మల్రెడ్డి రంగారెడ్డి అంచర్లు వాళ్ళు వచ్చి రాత్రి వచ్చి 2 గంటల రాత్రి కూలగొట్టడం జరిగింది. గతంలో కోర్టుకు వెళ్ళారు మా మీద. కోర్టుకు వెళ్తే కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి వాళ్ళు డిస్మిస్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు అప్పుడు లేరు. మొన్న మేము వేరే వాళ్ళకు బదిలీ చేసాం. గతంలో 1 ఎకరా అమ్ముకున్నాము. మ్యాంగో మిడస్ అని మాకు మా వెనక ఉంటుంది ల్యాండ్. వాళ్ళకు 1 ఎకరా అమ్మడం జరిగింది. ఇదే ఎంఆర్ఓ గారు రుణాలు తీసుకున్నాం బ్యాంక్లో. ఈ ఎంఆర్ఓ గారు మాటికే చేయడం జరిగింది. ఆయన రిలీజ్ చేయడం జరిగింది. గతంలో 4 రిజిస్ట్రేషన్లు చేయడం జరిగింది. ఇదే భూమి క్రయ విక్రయాలు చేయడం జరిగింది. ఆయనే స్కెచ్లు ఇవ్వడం జరిగింది. స్కెచ్లు ఇచ్చి ఈ రోజు ఆయనే తొలగించడం జరిగింది. మొన్న మార్చి 26 రోజు దాన్ని ప్రొవిటల్ లిస్ట్ లో ఔటర్ రింగ్ రోడ్ లో పోయిందని చెప్పడం జరిగింది. మాకు ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధమే లేదు. మాది మిడిల్ బిట్. ఔటర్ రింగ్ రోడ్ కి ఆనుకొని ఉన్న బిట్టు వేరే బిట్టు ఉన్నది. మాకు ఔటర్ రింగ్ రోడ్ సంబంధం ఉండదు. ఇదే ఎంఆర్ఓ గారు గతంలో స్కెచ్లు ఇవ్వడం జరిగింది. మేము వేరే వాళ్ళకి అమ్మిన వాళ్ళకు స్కెచ్లు ఇవ్వడం జరిగింది. మాకు కూడా స్కెచ్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ లో రుణాలు మార్టిగేజ్ చేయడం జరిగింది. మా నాన్నగారు క్రాఫ్ట్ లోన్లు కూడా తీసుకోవడం జరిగింది. మేము వారసత్వంగా వచ్చిన భూములు ఇవి. వీళ్ళు కోర్టుకు వెళ్ళి కోర్టులో డిస్మిస్ కూడా కావడం జరిగింది. అయితే మొన్న కాంపౌండ్ వాళ్ళు రాత్రి 23 అర్ధరాత్రి వచ్చి కాంపౌండ్ వాళ్ళు గొడవగొట్టడం జరిగింది 2 గంటల సమయంలో. అయితే మేము పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగితే వాళ్ళే మాకంటే ముందు పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది మాది కబ్జా చేసిరని. వీళ్ళకు ఎవరైతే కొత్తపల్లి జైపాల్ రెడ్డి, మల్రెడ్డి, అభిషేక్ రెడ్డి వీళ్ళందరూ ఎవరితోనో కొన్నారు. వీళ్ళది ఆల్రెడీ ఫేక్ డాక్యుమెంట్ అని కోర్టు ఇవ్వడం జరిగింది. డిస్మిస్ చేయడం జరిగింది. రాత్రి వచ్చి గులగొట్టడం జరిగింది. మేము ఎందుకు గులగొట్టారని పోయి కంప్లైంట్ ఇస్తే, ఎవరు గులగొట్టారో కంప్లైంట్ ఇస్తే వాళ్ళే మాకంటే పోయి కంప్లైంట్ ఇచ్చారు ముందే. ఇస్తే సిఐ గారు కంప్లైంట్ చేయండి సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అంటే, ఇది మేము విచారణ చేస్తాము, 14 రోజులు టైం పడుతుంది, మేము విచారణ చేస్తామని కాలయాపన చేసి చేయకపోగా ఆయన నేచర్ ఆఫ్ సివిల్ అని డిస్పోజ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారిని ఎందుకు సార్ మీరు తొలగించి మాది ప్రొబిటల్ లిస్ట్లో ఎందుకు పెట్టారు అంటే, లేదు నాకు పైనుంచి ప్లెజర్ ఉంది, మీ పెద్దోళ్ళ నుంచి పెద్దోళ్ళతో పెట్టుకుంటారా మీరు, ఆ పెద్దోళ్ళతో ఎందుకు పెట్టుకుంటారా, పెద్ద ఆయనతో పెట్టుకుంటావే అంటారు. ఎవరు సార్ పెద్ద ఆయన, ఆయనకు నేను అమ్మలేదు, నాకు ఎవరైనా పెద్ద అయినా నాకు తెలియదు అంటే, లే ఎవరు ఇంకా తెలియదా నీకు, మళ్ళీ రంగారెడ్డి ఆయనతో పెట్టుకుంటావా అంటాడు. పెద్ద ఆయనతో అంటే ఎవరు సార్, నేను ఆయనకు అమ్మలేదు, ఏం లేదు, కోర్టులో కూడా ఇట్లా డిస్మిస్ అయింది సార్. కోర్టు కోర్టు ఏం పని చేస్తుంది, గవర్నమెంట్ ఆలేదు ఉంది, నీ కోర్టు ఆర్డర్ ఏం పని చేస్తుంది, అవన్నీ ఏం పని చేస్తుంది, నేను ఎక్కిసపో అన్నాడు. ఈయననే సార్, ఇతడే ఈ జైపాల్ రెడ్డి అంటేనే ఈయననే. ఈయన కూడా ఉన్నాడు. ఈయన జైపాల్ రెడ్డి, కొత్తపల్లి జైపాల్ రెడ్డి. ఈయననే వచ్చి ఏంటంటే ఏవో ఫేక్ డాక్యుమెంట్లు చూపిస్తున్నాడు. కోర్టు కూడా ఇది క్లియరెన్స్ లేదని కోర్టు కొట్టేయడం జరిగింది. అయినా కానీ కూడా సిఐ గారి కొత్త సిఐ స్పందన లేదు. నేను చేస్తా, పరిశీలిస్తా, అది ఎంక్వైరీ చేస్తా అన్నాడు. ఆఖరికి సివిల్ నేచర్ అని కొట్టేయడం జరిగింది. సార్ మీరు కూలగొట్టిన దానికి ఎఫ్ఐఆర్ చేయండి అంటే ఆయన స్పందించడం లేదు. ఇప్పటిదాకా కేసు బుక్ చేయలే, ఏం చేయలే. అదే మేమే ఆ తరాల కూలగొడితే ఈ పాటి కేసులు అయితే అన్నీ అవుతాయి. ఇప్పుడు మేము బీసీలము, ప్రజాపాలన అన్నారు, పెత్తందారుల పాలన నడుస్తుంది. ఇట్లా సార్ మాకు తగిన న్యాయం చేయగలరని మీడియా మిత్రులకు కోరుతున్నాను. నేను 1 ఎకరం 4 గుంటలు కిరణ్ నంగునూరి దగ్గర కొన్నానండి. 2 అన్నదమ్ముల దగ్గర కొన్నాను. అబ్దుల్లా పేర్మేట్, తారామతిపేట్ 36 సర్వే నంబర్లో కొనడం జరిగింది. కొనే ముందు మేము ఎంఆర్ఓని సంప్రదించడం జరిగింది, సర్వే తీసుకోవడం జరిగింది. అతను ఇచ్చిన స్క్రీన్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది, దానికి తగ్గట్టు మేము పేమెంట్ కూడా చేశాము. గవర్నమెంట్కి స్టాంప్ డ్యూటీ కట్టాము, 2,48,000 కట్టాము. దాని తర్వాత అతను విచారించి భూమి మంచిగా ఉంది, కొనుక్కోండి, ఏ ఇష్యూ లేదు అని చెప్పారు.
మేము భూభారతిలో చెక్ చేసుకున్నాము, పట్టాదారు భూమి చెక్ చేసుకున్నాము, అన్ని డాక్యుమెంట్ ప్రీవియస్ హిస్టరీ మొత్తం అంతా చెక్ చేసి కొనుగోలుదారు ఏమేమైతే తీసుకుంటారో అవన్నీ తీసుకొని దాని తర్వాతనే నెక్స్ట్ స్టెప్ వేసి తీసుకున్నాం. తీసుకున్న 3 నెలలు కూడా కాలేదు. 29 డిసెంబర్ 30 డిసెంబర్ రోజున మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 26 మార్చి రోజున అతను తీసుకుపోయి ఓఆర్ఆర్లో వేసాడు. ఓఆర్ఆర్లో మాకు ఇది ఒక 10 రోజులలో మేము సంప్రదించడం జరిగి తెలుసుకొని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము పోయి భూసేకరణలో చెక్ చేస్తే ఇది ఓఆర్ఆర్ పరిధిలో ఉందని చెప్పారు. దీన్ని తీసుకెళ్ళి మేము ఎంఆర్ఓ గారిని కలిస్తే ఇవన్నీ పెద్దల విషయాలండి, మీకు తెలియదు ఇవన్నీ అని చెప్పి కిరణ్ని మళ్ళీ పిలిచి కిరణ్కి ఇష్యూ ఏంది అవన్నీ తెలుసు అది ఇది అని చెప్పి ఆయనకు డైనమెంట్ ఏదో మీ పెద్ద వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇవన్నీ అని చెప్పారు. సార్ ఇది నా భూమి, నేను కొనుక్కున్నా, కష్టపడి నేను లోన్లు పెట్టుకొని నా భూమి అమ్ముకొని దోస్తుల దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర, చుట్టాల దగ్గర కొన్ని లక్షలు తెచ్చుకున్నా, నేను అప్పులు తెచ్చుకొని కొన్నా. నా పరిస్థితి ఇప్పుడు చాలా దుర్పరిస్థితిగా ఉంది. నేను పెట్టిన అమౌంట్, నేను తెచ్చుకున్నది, నా ఇల్లు, నా బంగారం అన్నీ తెచ్చి నేను తాయి శక్తుల అన్నీ తీసుకొచ్చి అందులో పెట్టుకున్నాను. అది తీసుకొచ్చి ఇప్పుడు భూసేకరణ అని చెప్పి అందులో వేసాడు. ఒకవేళ నిజంగా కూడా ఓఆర్ఆర్లో ఉంటే తప్పకుండా నేను కూడా సహకరిస్తానని చెప్పాను. బట్ అది ఓఆర్ఆర్ కాకుండా నాది సెకండ్ బీట్, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఇంకో 2 ఎకరాలు ఉంది, దాని పక్కన బీట్ నాది. దీనికి సంప్రదించి చర్యలు తీసుకోండి సార్ అంటే ఆ చేద్దాంలో ఎలా చేద్దాము, అవి పెద్దలతో సంబంధించిన విషయాలు అని చెప్పి ఆ పెద్దోళ్ళు ఎవరు సార్, ఆ పేర్లు చెప్పండి సార్ అంటే అవన్నీ మీకు సంబంధం లేదు అని చెప్పి చాలా దురభాషలతో చేయడం జరిగింది. దీన్ని తీసుకువెళ్ళి మేము కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చాము. కలెక్టర్ ఆర్డీకి రాశారు, ఆర్డీ మళ్ళీ ఎంఆర్ఓకి వచ్చింది, ఎంఆర్ఓ ఎంబిషన్ ఇవన్నీ తీసుకుపోయి మేము ఒక రిపోర్ట్ రాస్తాం, సర్వే రిపోర్ట్ అని చెప్పి ఎంజాయ్ సర్వేమెంట్ అని చెప్పి చేశారు. ఈ ఎంజాయ్మెంట్ సర్వే ఎప్పుడైతే పెట్టినో ఈ ఇన్ఫర్మేషన్ ఆ పక్క కొత్తపల్లి జైపాల్ రెడ్డి శాంతప్పకు జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ జరగగానే ఆయన 23 జూలై రోజున రాత్రి 2 గంటల సమయంలో మొత్తం డిస్మాంటిల్ చేసేసారు. మా ప్రీకాస్ట్ ఉన్నది మొత్తం అంతా డిస్మాంటిల్ చేశారు. దీన్ని తీసుకెళ్లి మేము సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయండి సార్. అతను ఏమంటాడు, ఇప్పుడు మేము ఆల్రెడీ మా కంప్లైంట్ వచ్చింది, మీరు తీసుకునే ఇన్ఫర్మేషన్ వేయండి, మీరు ఈ భూములకు వెళ్ళడానికి ఆవశ్యకత లేదు. మేము అడిగా మా భూములకు మేము కూడా ఎట్లా సార్ అంటే ఇది మేము ప్రిలిమినరీ రిపోర్ట్ రాయిస్తున్నాము, ఈ 14 రోజుల తర్వాత మేము చెప్తామని చెప్పారు. సార్ మా భూమి మేము కొనుక్కున్నది పట్టాదారు బుక్లు ఉన్నాయి, అన్ని పాస్బుక్లు ఉన్నాయి, కొన్నోళ్ళు ఉన్నారు, అమ్మినోళ్ళు ఉన్నారు, భూభారతిలు ఉంది, మా దగ్గర పాస్బుక్లు ఉన్నాయి, అన్ని చూడండి సార్ అంటే అవన్నీ తెలియని విషయాలు ఏం కాదు, నాకు అన్ని విషయాలు తెలుసు. అవి ఎక్కడెక్కడ నుంచో మళ్ళీ కిరణ్ని పిలిచి, నేను ఎవరైతే కొన్నానో ఆయన పిలిచి వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి తీసుకొచ్చి ఇది అక్కడ ఇది ఇక్కడ అంటారు. ఒకవేళ నిజానికి కూడా అదే పరిస్థితి ఉంటే అసలు పోర్టల్లో అసలు అప్డేట్ చేయాలి, ఇది అమ్మొద్దు, ఇది కొనొద్దు, ఇది ఓఆర్ఆర్లో ఉంది అని చెప్పాలి. అది ఏది లేకుండా నాకు అమ్మిండ్రు, నేను కొనుక్కున్నా, నా పరిస్థితి బట్టి నేను ఇక్కడ నుంచో తెచ్చుకొని కొనుక్కున్నాను, రుణాలు తెచ్చుకొని కొనుక్కున్నాను. బట్ ఇప్పుడు వచ్చేసి తీసుకొని ఓఆర్ఆర్లో వేసారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కేసు తీసుకోవడం లేదు. గవర్నమెంట్ మీదనే కదా సార్. గవర్నమెంట్ ఎంఆర్ఓ ఫస్ట్ సుదర్శన్ రెడ్డి గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, మా కొత్తపల్లి జయపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకొకరు శాంతప్ప ఉన్నారు. వాళ్ళు మా భూమి సేకరణ తీసుకొని మా మీదనే మళ్ళీ ఉల్టా కంప్లైంట్ ఇస్తున్నారు. ఆ లీస్ట్ లో ఉందండి ఎమ్మెల్యే పేరు మల్లారెడ్డి అభిషేక్ రెడ్డి. అతను ఎంతవరకు మల్లారెడ్డి ఇన్వాల్వ్ ఉందని వాళ్ళ కొడుకుల పేర్లు అయితే ఉన్నాయండి. ఆ లీస్ట్ ఉంది, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కావాల్సి వస్తుంది. నాకు నా భూమి నా పేరు మీద తీసుకొచ్చి ఇస్తే అది నాకు ఒక న్యాయం జరిగినట్టు కోరుకుంటాను. మీ ద్వారా కరినే శాంతప్ప, కొత్తపల్లి జయపాల్ రెడ్డి, మల్లారెడ్డి అభిషేక్ రెడ్డి, అవునండి, సన్ ఆఫ్ ఎం రంగారెడ్డి, మల్లారెడ్డి సాయి తేజ్ కుమార్, సన్ ఆఫ్ ఎం రామరెడ్డి, వీళ్ళందరండి. అవునండి. నా డిమాండ్ ఒకటే అండి, నా భూమి నా పేరు మీద తెచ్చుకుంటే నాకు ఏదైతే నేనైతే పెట్టుకున్నానో దాన్ని ఏదో నేను మళ్ళీ ఏదో చేసుకొని మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నా అవన్నీ నేను కూడా కట్టుకోవాలి కదండి. నేను తెచ్చుకున్నావు అది ఒకటే ఉంది నాకు ఆసరా, దాని తప్ప ఇంకేం లేదు. సో మీ మీడియా మిత్రులకి ఒకటే కోరుతున్నా, నా భూమి నాకు కొంచెం మీ స్పందనతో కొంచెం పెద్దవాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి నాకు ఇప్పగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.